హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో పన్నీర్ టిక్కా మసాలాను చూద్దామండి. ఎక్కువ ఇది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తింటుంటాము. అంతే టేస్ట్తో మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. కేవలం మన ఇంట్లో ఉండే వాటితోటే ఈ పన్నీర్ టిక్కా మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టేసుకోండి. ఒక 3/4 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా ఉప్పు, 1/2 స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్స్ దాకా కారం, 1/2 స్పూన్ దాకా గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడర్, 2 స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని వేడి ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలో బాగా కలిసేలాగా 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఈ లోపల పన్నీర్ క్యూబ్స్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. అవి పెద్ద ఆనియన్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ పీసెస్ కూడా మొత్తాన్ని ఈ టిక్కా మసాలాలో వేసుకోవాలి. దీనిలోకి 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీరు క్యాప్సికమ్ అంతా మసాలాలో బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. మీకు టైం లేదనుకుంటే 10 మినిట్స్ అయినా సరిపోతుందండి. తర్వాత ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని దోశల ప్యాను, దానిలో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఈ మసాలా మొత్తం ఆ ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోండి. మీ ప్యాన్ కొంచెం చిన్నదైతే 2 సార్లుగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా కొంచెం కలర్ మారే వరకు పన్నీర్ క్యూబ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పన్నీర్ క్యూబ్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ దాకా టమాటా సాస్ వేసుకున్నాను. టమాటా సాస్ వేసాక ఎక్కువసేపు ఏం ఫ్రై చేయనక్కర్లేదండి. ఈ సాస్ మొత్తం ఈ పన్నీరు వీటికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా 2 మినిట్స్ పాటు కలుపుకొని స్టవ్ కట్టేసుకుంటే పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఇంట్లో చేసి పెట్టండి. ఇట్లా చేసి పెట్టడం ఆలస్యం, ఒక్క పీస్ కూడా మిగలకుండా తింటారు. అంత బాగుంటుంది. ఇంత టేస్టీ పన్నీర్ టిక్కా మసాలాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.